ఆరాధించడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఈ విధంగా ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. సో అలాగే మేము కూడా కుటుంబంగా పరిచర్లో ఇన్వాల్వ్ అవ్వడానికి మాకు కూడా అవకాశం ఇచ్చిన జాన్ బాబు అన్నకు కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను. సో మనం 1వ తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 16-18 వచనాలు చదువుకొని వాక్యాన్ని ధ్యానంలోకి వెళ్దాం. 1వ తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 16-18 వచనాలు. ఒకళ్ళు చదువుతున్నారు అన్న. ఓకే, అలాగే కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 107:1, సామ్స్ ఫస్ట్ చాప్టర్ 107 అన్న చదవండి. అలాగే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. మూడు 17 చదువున్నాను, 16-17. కొలస్సీ 3వ అధ్యాయం 16-17. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ సమస్తమును ఆయన పేరట చేయుడి. ఓకే, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మా తండ్రి, ఈ యొక్క ప్రభుదినం మీ వాక్యాన్ని ధ్యానించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, సహవాసం చేయడానికి ఇచ్చిన ధన్యతను బట్టి, మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మీ సత్యాన్ని అర్థం చేసుకుని మా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని ఘనపరచడానికి, మహిమపరచడానికి, స్తుతించుటకు, కీర్తించుటకు మా అందరికీ మీరు సహాయం చేయమని మా ప్రభువైన యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సో మనకి 1వ తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 16-18 వచనాలు. అందులో మనకి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనే విషయం అక్కడ రాయబడి ఉంది. మనకి 16-18 చూసినట్లయితే, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. సో మనకి ఇక్కడ దీని మీనింగ్ చూసినట్టయితే, గివింగ్ థ్యాంక్స్ గురించి చూసినట్టయితే ఇక్కడ ఏముందంటే మనకి డిక్షనరీలో, గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఫర్ దిస్ ఈజ్ గాడ్స్ విల్ ఫర్ యూ ఇన్ క్రైస్ట్ జీసస్. సో మనం ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెప్పడం అనేది అది దేవుని యొక్క చిత్తం అనే విషయం రాయబడి ఉంది. అంటే ఇక్కడ అన్ని పరిస్థితుల్లో, అంటే సంతోషకరమైన పరిస్థితుల్లో లేకపోతే బాధల్లో, విచారం ఉన్నప్పుడు కూడా అన్ని సందర్భాల్లో దేవుణ్ణి కీర్తించడం, దేవుణ్ణి స్తుతించడం, ఆయనకి థ్యాంక్స్ చెప్పడం గురించి మనకి ఇక్కడ రాయబడి ఉంది. ఇంగ్లీష్లో ఇక్కడ ఏముందంటే మీనింగ్ చూసినప్పుడు, ద ఇంటెన్షనల్ యాక్ట్ ఆఫ్ ప్రైజింగ్ అండ్ హానరింగ్ గాడ్, acknowledging him as a source of all blessings, grace, salvation, rather than just a feeling of gratitude. సో ఇక్కడ మీనింగ్ చూస్తే మనకి ఏముందంటే, థ్యాంక్స్ గివింగ్ గురించి ఉద్దేశపూర్వకంగా దేవుణ్ణి గణపరిచి, ఆయన్ని ఆరాధించి, ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తించి, మనం కలిగి ఉన్న అన్నీ కూడా, మనకున్న అన్ని బ్లెస్సింగ్స్ ఆయన కృపను బట్టి వచ్చినాన్ని గుర్తించి ఆయనకి థ్యాంక్స్ చెప్పడమే మనకి థ్యాంక్స్ గివింగ్ అని రాయబడి ఉంది. ఇంకొక దగ్గర ఏముందంటే, యాక్ట్ ఆఫ్ వర్షిప్, స్పిరిచువల్ సాక్రిఫైస్ అండ్ కంటెంట్మెంట్, కమాండింగ్ బిలీవర్స్ టు గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. సో ఇక్కడ ఏం చెప్తుందంటే, దేవునికి ఆత్మీయంగా సమర్పించుకొని ఆయన ఇచ్చిన జీవితాన్ని బట్టి సంతృప్తి కలిగి ఆయన ఆరాధించమన్న దేవుడు, ఆయనకి థ్యాంక్స్ చెప్పాలని దేవుడు మనల్ని ఆయన ఆజ్ఞిస్తూ ఉన్నాడు. అయితే మనకి న్యూ టెస్ట్మెంట్లో, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒకసారి చూసినట్టయితే, మనకి ఓల్డ్ టెస్ట్మెంట్లో
ఆరాధన గురించి లేదా థ్యాంక్స్ గివింగ్ గురించి ఇక్కడ ఏముందంటే లేవికాండం 7వ అధ్యాయం 12 నుంచి 15 ఒకసారి చదువుతారా? లేవికాండం 7వ అధ్యాయం 12 to 15. ఓకే, అలాగే న్యూ టెస్ట్మెంట్కి వెళ్తే మనకి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15 వచనం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సో ఇక మనకి ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారం ఏముందంటే మనకి దేవునికి ఇచ్చే సమాధాన బలి ఆయనకు అర్పించడం అనేది. సో రీసెంట్ కూడా అన్న మనకి వివిధ రకాల బలుల గురించి చెప్పిండు అన్న, చాలా రకాలు ఉన్నాయి అందులో. సో మనం దేవుణ్ణి బలి చేయటం అంటే ఆ రోజుల్లో పాత నిబంధనలు మనకి పశువులు కానీ గొర్రెలు కానీ వధించారన్నమాట. సో ఆ విధంగా వాళ్ళు దేవునికి సమాధాన బలి అర్పించేవాళ్ళు. అయితే మన న్యూ టెస్ట్మెంట్లో ఇక్కడ ఏముందంటే హెబ్రీ పత్రిక 13:15లో మనం హృదయపూర్వకంగా మన మాటలతో లేదా మన నోటితో ఆయన్ని ఆరాధించి స్తుతించి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించడం అన్నమాట. దాన్ని మన జీవఫలం ఉంది. అంటే మన హృదయపూర్వకంగా నోటితో అదే మన మాటలతో ఆయన్ని ఆరాధించి ఆయనకి స్తుతించి ఆయనకి థ్యాంక్స్ చెప్పడాన్ని మనం వర్షిప్ అని అనుకుంటున్నాం. ఓకే, అయితే మనం ఏ విషయాల్లో ఆయన్ని ఆరాధించాలి అంటే చాలా విషయాలు ఉంటాయి. ఆయనకి ఏ విషయాలు మనం థ్యాంక్స్ చెప్పాలనే విషయం కొన్ని రాసుకున్నాను నేను, కొన్ని ఆలోచించిన. అందులో ఒకటి, మనం దేవునికి థ్యాంక్స్ చెప్పడం అనేది అది ఆయన యొక్క చిత్తం. సో మన ఇక్కడ మన తెస్సలోని పత్రిక 5:18 ఏముందంటే మనకి ఇలాగ చేయుట దేవుని చిత్తం. సో దేవుడు ఆయన యొక్క చిత్త ప్రకారం మనుషులందరూ కూడా ఆయనకి థ్యాంక్స్ గివింగ్ తెలియజెప్పాలని దేవుని యొక్క చిత్తం కాబట్టి అది ఆయన యొక్క ఉన్నతమైన దేవుని చిత్తం అనే విషయం అక్కడ రాయబడింది మనకి. అలాగే మనకి లూకాసు సువార్త 17వ అధ్యాయంలో 11th నుంచి 18th వరకు చూసినట్టయితే అక్కడ మనకి 10 మంది కుష్ఠరోగులు యేసుప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఆయన్ని స్వస్థపరచమని అడిగినప్పుడు యేసుప్రభు వారు వాళ్ళందరినీ స్వస్థపరిచిన తర్వాత ఆయన ఏం చెప్పిండంటే మీరు యాజకుడి దగ్గరికి వెళ్ళి ఆయన కనిపెట్టి రమ్మని చెప్పిండు. అందులో 10 మందిలో అందరికీ స్వస్థత వచ్చింది. అందులో ఒక సమరయుడు మాత్రమే మరలా తిరిగి వచ్చి దేవుని దగ్గర సాగిలపడి ఆయనకి థ్యాంక్స్ చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో లూకాసు సువార్త 17:11 to 18లో 10 మంది కుష్ఠరోగులు అందరూ కూడా స్వస్థత దేవుడు ఇచ్చిండు. అయితే అందులో ఒక ఆయన మాత్రమే, సమరయుడు మాత్రమే తిరిగి వచ్చి ఆయనకి థ్యాంక్స్ చెప్పినట్టుగా మనకి రాయబడింది. 16వ వచనం చదువుతారేనా? ఓకే, ఆ సమరయుడు ఏం చేసినంటే దేవుడు ఆయన చేసిన యొక్క స్వస్థత ఆయనకి కుష్ఠరోగం నుంచి విడుదల ఇచ్చింది కాబట్టి దాన్ని బట్టి ఆయన గొప్ప శబ్దంతో దేవుని మహిమపరిచి ఆయన దగ్గరకు వచ్చి ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఆయన పాదాల యొద్ద పడి సాగిలపడి దేవుణ్ణి స్తుతించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో మన జీవితాల్లో కూడా దేవుణ్ణి ఆరాధించడం, ఆయన్ని స్తుతించడం అనేది, ఆయనకి థ్యాంక్స్ చెప్పడం అనేది దేవుని యొక్క చిత్తం. మనుషులంతా రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయనకి స్తుతించడం, ఆరాధించడం అనేది దేవుని యొక్క ప్లాన్, దేవుని యొక్క చిత్తం. అయితే మనం కొన్ని విషయాల్లో ఆలోచించి వాటిని బట్టి మనం ఆరాధనలోకి వెళ్దాం. సో ఒకటోది దేవుని యొక్క ప్రేమ నేను రాసుకున్నాం. అందులో రెండవది ఏంటంటే దేవుని యొక్క పిలుపుని బట్టి, తర్వాత దేవుడు ఇచ్చిన రక్షణ బట్టి, తర్వాత దేవుడితో ఇచ్చిన సహవాసాన్ని బట్టి, ఆయన యొక్క వాక్యాన్ని బట్టి, ఆయనకి మన పట్ల ఉన్న శ్రద్ధను బట్టి, ఆయన ఇచ్చిన తలాంతులు, తర్వాత విశ్వాస జీవితాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన పరిచర్య ఆధిక్యతను బట్టి మనం దేవుణ్ణి స్తుతించి ఆయన ఆరాధించే బద్దులో ఉన్నాం. సో మొదటిది దేవుని యొక్క ప్రేమ. సో దేవుడు తన ప్రేమని మన ఎడల వ్యక్తపరిచిండు. సో అందుని బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి మనం ఆరాధించి ఆయన్ని స్తుతించాలి. సో యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవాది దేవుడు ఆయన సింహాసనం పైన పరలోక రాజ్యం ఉండాల్సిన దేవుడు ఆయన మానవ శరీరం ధరించుకొని భూమి మీదకి మన కోసం రావడం జరిగింది. సో భూమి మీద 33.5 years ఆయన చాలా సింపుల్గా చాలా సాధారణంగా జీవించిండు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని
చాలామంది ఆ రోజుల్లో ఆయన్ని దూషించారు, ఆయన్ని హింసించారు, ఆయన పైన ఉమ్మి వేయడం జరిగింది. సో యేసు ప్రభు వారు మనందరినీ ప్రేమించి మన కోసం ఆయన సిలువ పైన త్యాగం చేయడం జరిగింది. సో ఆ యొక్క ప్రేమను బట్టి మనం ఆయన్ని ఆరాధించబద్దులై ఉన్నాం. సో రోమపత్రిక 5:8 దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, మనం ఇంకను పాపమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. సో దేవుడు చేసిన ఆ యొక్క సిలువ త్యాగాన్ని బట్టి మనం ప్రతిరోజు ఆయన యొక్క ప్రేమను బట్టి మనం ఆయన్ని ఆరాధించబద్దులై ఉన్నాం. సో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించును. సో యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ ప్రేమించిండు, తర్వాత వ్యక్తిగతంగా మనందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి సో దేవుడు భూమి మీదకి రావడం, ఆయన ఎంతో సాధారణంగా జీవించడం, ఆయన మన కోసం చేసిన త్యాగం, సిలువ త్యాగాన్ని బట్టి ఆయన ప్రాణం పెట్టడం ద్వారా మన పాపాలకి ప్రాయశ్చిత్తం, రక్షణ కలిగింది కాబట్టి దేవుని యొక్క గొప్ప ప్రేమను బట్టి మనం ఆయనకి థ్యాంక్స్ చెప్పాల్సిన వారమే ఉన్నాం. ఆ తర్వాత దేవుని యొక్క పిలుపు, ఎఫెసీ పత్రిక 1:17 చదువుతున్నారు. సో దేవుడు మనం పిలిచిన విధానాన్ని బట్టి మనం ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఓకే. ఓకే అక్క, థ్యాంక్ యూ. సో ఇక్కడ దేవుని యొక్క పిలుపుని బట్టి మనం ఆయన్ని స్తుతించాలి. సో దేవుడు మనం పిలవడం జరిగింది, ఆ పిలుపుకి మనం లోబడ్డానికి మన మనోనేత్రాలు దేవుడు వెలిగించిండు. ఆ యొక్క గొప్ప ఆ వెలుగుని బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. సో చాలాసార్లు మన రక్షణ పొందకముందు దేవునికి దూరస్తులుగా ఉన్నాం, ఆయన అంటే మనకి ఇష్టం లేదు, ఆయన వాక్యాన్ని వినడానికి లేదా చదవడానికి మనకి ఇష్టం లేని సమయంలో మనం ఇతర వాటిని పూజిస్తున్న సందర్భంలో దేవునికి దూరస్తులుగా మనం పాపంలో జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని పిలిచి ఆయన వాక్యాన్ని మన దగ్గర తీసుకొచ్చినప్పుడు దేవుడు మన మనోనేత వెలిగించబడడం ద్వారా మనం ఏం చేసినామంటే రక్షణలోకి వచ్చినాం. సో దేవుని యొక్క ఈ గొప్ప పిలుపుని బట్టి, ఆయన యొక్క కాలింగ్ని బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. సో మన బంధువుల్లో మన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, అయితే మనకి రక్షణ ఇచ్చిన దేవుడు కాబట్టి ఆయన యొక్క పిలుపు మన పట్ల ఆయన ప్లాన్ ఉంది కాబట్టి దాన్ని బట్టి మనం ఏం చేద్దామంటే ఆయన్ని ఆరాధిద్దాం. అయితే మనమైతే వెలిగించబడాలంటే అది పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసి తప్ప జరగదు. సో మనం వాక్యం రాగానే వినగానే మనం అంగీకరించలేం, మన హృదయం అనేది కఠినంగా ఉంటుంది. అయితే దేవుడు ఎప్పుడైతే వెలిగిస్తాడో అప్పుడు మాత్రమే మనం రక్షణలోకి వస్తాం. సో మన యొక్క హృదయాన్ని దేవుడు వెలిగించి ఆయన సత్యాన్ని అంగీకరించడానికి ఆత్మదేవుడు కార్యం చేసింది కాబట్టి ఆయన యొక్క పిలుపుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. చాలామందికి మనం సువార్త చెప్తాం క్రిస్మస్ సీజన్లో, ఇంకా మనకి సమయం ఉన్నప్పుడు వ్యక్తిగత సువార్త చెప్తాం, సంఘంగా సువార్త చెప్తాం, కానీ చాలామంది అలా వింటారు కానీ దాన్ని అంగీకరించరు, ఎందుకంటే వారి యొక్క మనోనేత్రాలు వెలిగించబడలేదు. సో ఆ విధంగా దేవుడు మన జీవితాల్లో ఆ ఆత్మదేవుడు ఆ కార్యం చేసింది కాబట్టి అందుని బట్టి మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాల్సిన వారిగా ఉన్నాం. నా ఫ్రెండ్ ఇంటర్మీడియట్ దాకా మా ఇద్దరం క్లాస్మేట్స్, ఒక అబ్బాయి శేఖర్ అన్నాడు. అయితే 2006లో ప్రభువుని అంగీకరించిన అప్పుడు మా ఊర్లో ఒక బైబిల్ స్టడీ స్టార్ట్ చేసినాము. కొన్ని రోజులు వేరే అన్న వాళ్ళు వచ్చి వాళ్ళకి వాక్యం చెప్పేవాళ్ళు, నేను జస్ట్ పిల్లల్ని తీసుకురావడం, మ్యాథ్స్ చేయడం అలా చేసేవాడిని. ఒక 6 months తర్వాత అన్న వాళ్ళు వేరే ఊరికి వెళ్ళిపోయారు. అప్పుడు నేను వాళ్ళకి నెమ్మదిగా కొంచెం బైబిల్ స్టడీ తీసుకొని ఒక ప్యాసేజ్ తీసుకుని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. అయితే అప్పుడు మా ఫ్రెండ్స్ మా ఊర్లో మా క్లోజ్ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు వచ్చారు నా క్లాస్మేట్స్, వాళ్ళతో పాటు వాళ్ళ తమ్ముళ్ళు ఒక 10 మందికి వీక్లీ ఒకరోజు ఒక ప్యాసేజ్ తీసుకొని చెప్పేవాడిని, జక్కే స్టోరీ, తప్పేంటి కుమార్ స్టోరీ అలాంటివి చెప్తా ఉండేవాడిని. అయితే ఒకడు మా పక్క వెళ్ళేవాడిది, వాళ్ళు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ మీ ఇద్దరం ఇంటర్మీడియట్ వరకు. అయితే వాళ్ళ హిందూస్ అనమాట. అయితే వాడికి బైబుల్ ఇచ్చిన, బైబుల్ స్టడీకి వస్తున్నా కానీ బైబుల్ చదువురా అని ఇచ్చిన. అయితే వాళ్ళ డాడీ ఏం చేసినంటే, అరే బైబుల్ మన ఇంట్లో ఉంటే నువ్వు ఇంట్లోకి రావద్దు, లేకపోతే బయటికి వెళ్ళిపో అని చెప్పిండు ఆయన. అయితే వాడు భయపడి ఏం చేసిందంటే బైబుల్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు, ఈ బైబుల్ నాకు వద్దు, మా డాడీ వద్దంటాడని చెప్పిండు. సరే ఆ రోజు కొంతకాలం వాడు వాక్యం విన్నాడు, వాడి హృదయంలో దేవుని వాక్యం పడింది. అయితే అప్పటి నుంచి వాడు ఏం చేసినంటే వాళ్ళ ఇంట్లో బైబుల్ పెట్టుకోలే, దేవుడు నమ్ముకోలే, కాకపోతే దేవుడు పనిచేయడం స్టార్ట్ చేసిండు. అప్పుడప్పుడు అట్లా అంటే యూట్యూబ్లో వాక్యం వినడం అట్లా నెమ్మది స్టార్ట్ చేసిండు. ఆ తర్వాత హైదరాబాద్ పోయిండు, అక్కడ MBA చేసిండు. ఆ తర్వాత ఒక 5 years Group 1 ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యిండు. ఆయన జాబ్ రాలేదు కొంతకాలం. అయితే ఆ 5 years వాడు ఏం చేసినాడు, వాడు అక్కడే రూమ్లో ఉండేవాడు. వాడు అప్పుడు ఎప్పుడైతే 2006లో స్టార్ట్ అయిందో అన్వేషణ దేవుని గురించి,
2015 దాకా కూడా అలా కొనసాగుతూనే ఉందన్నమాట. అయితే వాడు అప్పుడు ఏం చేసినట్టు ఒక ఒంటరిగా రూమ్లో ఉంటూ రోజు గ్రూప్ 1 ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవాడు. అలాంటి టైంలో వాడికి దేవుని గురించి తెలుసుకోవాలని బైబిల్, ఖురాను, రామాయణం, మహాభారతం అన్నీ చదవడం స్టార్ట్ చేసినమాట. అలా కంటిన్యూ ఇంకా చదువుతూనే ఉన్నాడు అనమాట. ఇప్పుడు నియర్లీ 20 years అయిపోయింది. 2006 నుంచి ఇప్పుడు 20 years అయినా వాడు అన్వేషణ ఇంకా సాగుతూనే ఉంది. అయితే దేవుడు వెలిగిస్తే మాత్రమే వాడు రక్షణలోకి వస్తాడు. సో ఆ విధంగా అంటే దేవుడు కార్యం అనేది ఆయన వెలిగించినప్పుడు మాత్రమే జరిగిద్ది. సో మన జీవితాల్లో దేవుడు అది ఇచ్చింది కాబట్టి అందుని బట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాల్సిన వారిగా ఉన్నాం. తర్వాత దేవుడు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. ఒకసారి చూస్తారా? సో మనుషులందరూ రక్షణ పొందడం దేవుని చిత్తం. విశ్వాసం ద్వారా మనం కృపచేతనే రక్షించబడ్డాం. ఎఫెసీ పత్రికలో మనకి విశ్వాసం ద్వారా కృపచేత మనం రక్షించబడ్డాం. సో దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని యొక్క కృపను బట్టి మనకి రక్షణ కలిగింది, మన పాపాలకి ప్రాయశ్చిత్తం కలిగింది. మన జీవితంలో దేవుణ్ణి మనం రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించి ఆయన వెంబడిస్తూ ఉన్నాం. సో దేవుడు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి వ్యక్తిగతంగా మనం ఆయన్ని ఆరాధించబద్దులై ఉన్నాం. తర్వాత ఆయనతో సహవాసం చేయడానికి దేవుడు మనకు ఆధిక్యత ఇచ్చిండు. అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. సో దేవుడితో సహవాసం చేసే భాగ్యాన్ని ఆయన మనకి ఇచ్చిండు. అందుని బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. 1 కొరింథీ 1:9. ఎస్. ఓకే, మనం రక్షణ పొందిన తర్వాత దేవునితో మనకి సంబంధం లేదా రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మనం రక్షణ పొందినామో అప్పుడు ఆ రోజు నుంచి మనం దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాం. అయితే దేవుని వాక్యం చదవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, సంఘానికి రావడం ద్వారా, మనం విశ్వాసులతో కలిసి సహవాసం చేయడం ద్వారా దేవునితో మనం రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. సో దేవుడు ఆయనతో సహవాసం చేసి ఆయనతో ఫ్రెండ్షిప్ చేసే గొప్ప ధన్యత మనకి ఇచ్చింది. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఒక సేవకుడు ఏమంటే దేవునితో రిలేషన్ గురించి ఎలా చెప్పిందంటే, ఆయన ఫర్ ఎగ్జాంపుల్ రాజుగారు ఉన్నాడు. రాజుగారికి ఒక కొడుకున్నాడు. అయితే ఆ రాజుగారు ఉన్న ప్రాంతంలో ఆ వీధిలో చాలామంది పిల్లలు ఉన్నారు. అయితే రాజుగారి కుమారుని బయటికి పంపించడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి చాలా అన్నీ ఉంటాయి కాబట్టి అవసరమైతే బయట ఉన్న పిల్లల్ని లోపల తీసుకొచ్చి వాళ్ళతో ఆడియచ్చు. అయితే ఒక రాజుగారు తన కుమారుని తన ఆస్థానంలో నుంచి బయట రోడ్డు మీదకి పంపించి అక్కడ ఉన్న పిల్లలతో ఆడుకోమని చెప్తే ఎలా ఉంటుంది? అది కొద్ది కష్టమే కదా. ఓకే, సో అలాగే దేవుడు కూడా తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని మన కోసం భూమి మీదకి పంపించిండు. సో మనతో సహవాసం చేయడానికి దేవుడు ఇష్టపడిన అన్నమాట. సో అలాగైతే రాజుగారు ఒక కుమారుని బయటికి పంపించి పిల్లలతో ఆడుకోమని చెప్పిండో, సో దేవుడు కూడా తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకి పంపడం ద్వారా మనతోటి ఆయన సహవాసం చేయడానికి ఇష్టపడి మనతో రిలేషన్ స్టార్ట్ చేయడానికి, మనం ఆయనతో ఫ్రెండ్షిప్ చేయడానికి దేవుడు ఇష్టపడింది కాబట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. సో దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆయనతో ప్రార్థనలో మన యొక్క ప్రతి అవసరతలు, ప్రతి ప్రాబ్లం చెప్పుకోవడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చింది. దాన్ని బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆయన్ని స్తుతించాలి. 1 తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడే 2వ అధ్యాయంలో 13వ వచనం. ఎస్. ఓకే, థ్యాంక్ యూ. సో పౌలు గారు ఇక్కడ ఏం చెప్తున్నంటే, ఈ తెస్సలోని సంఘానికి దేవుని వాక్యం మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యమే మీలో పనిచేసింది, ఆత్మదేవుడు మీలో కార్యసిద్ధి కలగజేసింది అని చెప్తా ఉన్నాడు. సో మనకి దేవుని వాక్యం బైబిల్ మన చేతిలో ఉంది. ఈరోజు చాలామందికి చాలా దేశాలు ఇప్పటికీ బైబిల్ లేదు, వాళ్ళ భాషల్లో బైబిల్ లిపి లేదు. సో మన భాషలో దేవుడు మన చేతుల్లో బైబిల్ ఇచ్చిండు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైనా చదువుకోవచ్చు. 24/7 మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి దేవుడు మనకి ఆయన వాక్యాన్ని ఇచ్చింది. కాబట్టి దేవుడు ఇచ్చిన ఆ వాక్యాన్ని బట్టి మనం ఆయనకి థ్యాంక్స్ చెప్పవలసిన వారిగా ఉన్నాం. ఆ తర్వాత దాన్ని అంగీకరించి దాని మీద విశ్వాసం ఉంచి ఆ వాక్యాన్ని మనం ఫాలో అవ్వడానికి, దేవుని వాక్యానికి లోబడడానికి ధన్యత దేవుడు మనకి ఇచ్చిన విధానం బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. చాలా దేశాల్లో ఇప్పటికీ బైబిల్ లేదు, పరిచర్య కూడా లేదు. చాలా కంట్రీస్ సువార్త తెలియని వాళ్ళు చాలా దేశాలు ఉన్నాయి మనకి. సో అయితే దేవుడు మనకి గొప్ప ఆధిక్యత ఇచ్చిండు. సో ఆరంభ దినాల్లో ఓన్లీ కొంతమంది దగ్గర, పోపుల దగ్గర మాత్రమే బైబిల్ ఉండేది. సో వాళ్ళు మాత్రమే బైబిల్ చదివి
అక్కడున్న ప్రజలకి బోధించేవాళ్ళు. అయితే ఇప్పుడు దేవుడు ప్రతి ఒక్కరి చేతిలో ఆయన వాక్యాన్ని ఉంచిండు కదా, దాన్ని బట్టి మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. సో తర్వాత దేవుని యొక్క పరిచయం చేయడానికి, ఆయన యొక్క సేవ చేయడానికి దేవుడు మనకి ఆధిక్యత ఇచ్చింది. దాన్ని బట్టి కూడా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. ఒకటో తెస్సలోనికీ పత్రికలోనే 1వ అధ్యాయం 2-3 వచనాలు. ఎస్ అన్న. ఓకే అండి. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఈ సంఘం తెస్సలోనిక సంఘస్థులు, అక్కడ ఉన్న విశ్వాసులు ఆయనకి పరిచర్యలో సహకారులుగా ఉన్నారన్నమాట. వాళ్ళందరూ దేవుని యొక్క సేవలో ఎలా పరిచర్య చేశారు, ఎలా ఇన్వాల్వ్ అయ్యాలో చెప్తూ వాళ్ళ యొక్క పని ఎలా ఉందంటే విశ్వాసంతో ఉంది. దేవుని యొక్క పరిచర్య వాళ్ళు విశ్వాసంతో చేస్తూ ఉన్నారు. తర్వాత నిరీక్షణతో వాళ్ళు ఓర్పు కలిగి ఉన్నారు. తర్వాత వాళ్ళు ప్రయాసపడతాం. ఎలా ప్రయాసపడతారంటే ప్రేమతో ప్రయాసపడతాం. సో దేవుని పని చేయడానికి వాళ్ళకి ప్రేమ ఉంది, తర్వాత విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది. సో ఈ యొక్క గొప్ప లక్షణాలను బట్టి పౌలు గారు తెస్సలోని సంఘంలో ఆ సంఘస్థుల ప్రజల మధ్యలో ఉన్న ఈ గొప్ప లక్షణాలను బట్టి సేవకుడు దేవునికి థ్యాంక్స్ చెప్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. సో మన జీవితాల్లో కూడా దేవుడు ఆయన యొక్క సేవ చేయడానికి, ఆయన వెంబడించడానికి, ఆయనకి మనం సాక్షులుగా జీవించడానికి దేవుడు మనకి ఈ గొప్ప ధన్యత ఇచ్చింది. కాబట్టి మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత దేవుని యొక్క శ్రద్ధ, ఆయన యొక్క శ్రద్ధను బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. సో మన ఆత్మీయ జీవితం పట్ల దేవుడు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు కాబట్టి మనం ఈరోజు దేవునిలో స్థిరంగా ఉన్నాం. 1 ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3-6 వచనాలు చదువుతారా? ఫిలిపియన్స్ 1st chapter 1 అన్న. ఓకే అండి. సో దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితం పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉంది కాబట్టి మనం ఈరోజు దేవుని నుంచి తప్పిపోకుండా దేవునిలో స్థిరంగా ఉన్నాం. సో పౌలు గారు ఇక్కడ ఫిలిప్పీ సంఘంతో ఏం చెప్తుందంటే, వాళ్ళు ఫిలిప్పీ యొక్క సంఘస్థ విశ్వాసులు ఆ యొక్క పరిచర్యలో ఆయనతో పాటు పాలువారై వాళ్ళు సత్క్రియలు చేస్తూ ఉన్నారు. అయితే దాన్ని ఆరంభించింది ఎవరంటే దేవుడే. ఆరంభించిన దేవుడు ఆయన రాకడ వరకు దాన్ని ఏం చేస్తాడంట, కొనసాగిస్తున్నాడు. సో మన ఆత్మీయ జీవితంలో మనం రక్షణ పొందిన తర్వాత మన దేవునికి మరలా దూరస్థలం అవ్వకుండా దేవునిలో కంటిన్యూ అవ్వడానికి, మన జీవితం యొక్క ఎండింగ్ వరకు కొనసాగడానికి దేవుడే మనల్ని మన కేర్ తీసుకునేవాడు ఆయన. సో ఆయన ఎన్నడూ మనల్ని విడవకుండా ఎడబాయకుండా దేవుడు మనల్ని తోడుగా ఉండి మన జీవితాన్ని ఆయన వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ విశ్వాసంలో స్థిరపరిచిన దాన్ని బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. సో ఇక్కడ ఫిలిప్పీ సంఘంలో ప్రజల మధ్యలో రక్షణ కార్యాన్ని దేవుడు కొనసాగించి ఆ యొక్క సేవలో పౌలుతో పాటు వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. సో అలాగే మన జీవితాల్లో కూడా రక్షణ పొందిన కాలం నుంచి ఇంతవరకు మనం విశ్వాసంలో కంటిన్యూ అవుతున్నామంటే ఆ దేవుని యొక్క శ్రద్ధ, ఆయన మన జీవితం పట్ల ఉన్న ప్లాన్. సో అందుని బట్టి మనం ఆయన్ని స్తుతించాలి. తర్వాత దేవుడు ఇచ్చిన తలాంతులను బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 4-11 ఇక్కడ మనకు చాలా ఉంటాయి. ఒకసారి చదువుతున్నాను. 1 కొరింథీ 12th chapter 4-11. ఓకే, థ్యాంక్స్. ఇక్కడ మనకి దేవుడిచ్చిన కృపావరాలు, దేవుడిచ్చిన తలాంతుల గురించి ఇక్కడ రాయబడి ఉంది. సో మన రక్షణ పొందిన తర్వాత ఆత్మదేవుడే ప్రతి ఒక్కరికి కొన్ని తలాంతులు ఇస్తాడు. సో ఆ యొక్క తలాంతులు మనం పరిచర్య అభివృద్ధి కొరకు, సంఘ క్షేమం కొరకు, విశ్వాసుల క్షేమం కొరకు మనం దేవుని సేవలో
వాడబడ్డం అని దేవుని యొక్క ప్లాన్. సో మనకి దేవుడు అంటే బై బర్త్ మనకు కొన్ని స్కిల్స్ వస్తాయి. ఆ తర్వాత దేవుడు రక్షించిన తర్వాత దేవుడు మనకు కొన్ని తలాంతులు ఇచ్చిండు. ఆ తలాంతుల్ని మనం ఆయన యొక్క సేవలో వాడడం అనే దేవుని యొక్క చిత్తం. సో అలా విధంగా మనం దేవుడు మనకి ఇచ్చిన తలాంతులు మనం ఏం చేయాలంటే దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని గుర్తించి దాన్ని మనం ప్రాక్టీస్ చేసినప్పుడు అది మనకి అంటే సంఘానికి ప్రజలకి ఎంతో బ్లెస్సింగ్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి దేవుడు కొన్ని తలాంతులు ఇస్తాడు. ఆ తలాంతులు మనం ఏం చేయాలంటే ఆయన యొక్క సేవ కొరకు మనం వాడాలి. సో కొంతమందికి బోధించే సామర్థ్యం ఉంటుంది, కొంతమందికి పరిచయం చేసే సామర్థ్యం ఉంటుంది, కొంతమందికి ఫిజికల్ అరేంజ్మెంట్ చేసే కెపాసిటీ ఉంటుంది, కొంతమంది సింగింగ్, మ్యూజిక్ ప్లే చేయడం. సో ఈ విధంగా డిఫరెంట్ పరిచర్యలు ఉన్నాయి. సో అన్న కూడా మనకు చాలాసార్లు చెప్పారు ఇది కూడా టాలెంట్స్ గురించి రీసెంట్ కూడా. సో మనం విని ఉంటాం చాలాసార్లు. దేవుడు మనకి ఇచ్చిన ఆ తలాంతుని ఆయన యొక్క సేవలో వాడాలి. ఆ విధంగా దేవుడు మనకి ఇచ్చిన ఆ తలాంతుని మనం ఏం చేయాలంటే ఫస్ట్ దాన్ని గుర్తించి దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తే అప్పుడు అది ఏమైందంటే దాంట్లో మనం ఎక్సెల్ అవుతాం. తద్వారా అనేక మందికి అది బ్లెస్సింగ్గా ఉంటుంది. సో మన తలాంత్ ఎట్లా అర్థమైందంటే మనం దానికోసం ప్రార్థన చేసుకోవాలి, దాని గురించి ఆలోచించాలి, దాన్ని కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. లేకపోతే మన పెద్దవాళ్ళు పాస్టర్స్ చెప్తూ ఉంటారు మనకి, తమ్ముడు నీకు ఈ తలాంత్ ఉంది, ఈ టాలెంట్ ఉంది, దీన్ని కొంచెం ప్రాక్టీస్ చేయని చెప్తూ ఉంటారు. లేకపోతే మనం ఆత్మదేవుడు మనకి దాన్ని ప్రాక్టీస్ చేయడానికి సహాయం చేస్తాడు. మనకి ఏ టాలెంట్ ఉంది ఎట్లా అర్థమైంది అంటే మనం ఒక పని చేసినప్పుడు దాంట్లో ఎక్సలెంట్గా చేసినప్పుడు దేవుడు మనకు ఆ టాలెంట్ ఇచ్చినట్టు. అంటే బాగా పాడుతున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను బాగా పాడినంటే అప్పుడు నాకు ఆ టాలెంట్ ఉన్నట్టు. బాగా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నంటే ఆ టాలెంట్ దేవుడు నాకు ఇచ్చినట్టు. బాగా టీచ్ చేస్తున్నంటే ఆ బోధించే సామర్థ్యం దేవుడు నాకు ఇచ్చినట్టు. లేకపోతే ఫిజికల్ అరేంజ్మెంట్స్, కుకింగ్, చర్చ్లో ప్రోగ్రామ్ ఆర్గనైజ్ అవన్నీ టాలెంట్స్ దేవుడు ఇచ్చినంటే అది మనకు ఉన్నట్టు. సో మనం ఏం చేయాలంటే పెద్దల సలహా ద్వారా దాన్ని ఐడెంటిఫై చేయాలి. అది యాక్చువల్గా తర్వాత మనం ఆలోచించవచ్చు. సో దేవుడు ఇచ్చిన తలాంతులను బట్టి మనం ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి మన జీవితంలో. తర్వాత లాస్ట్ వన్, ఆయన ఇచ్చిన పరిచర్యను బట్టి పౌలు గారు దేవునికి థ్యాంక్స్ చెప్పినట్టు వాక్యం ఆల్రెడీ చదివిన మనం 1 కొరింథీ 1వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు. ఎస్ అన్న. ఓకే, పౌలు గారు ఇక్కడ ఏం చెప్తుందంటే ఆయన చాలా పరిచయం చేసిండు, చాలామందికి సువార్త చెప్పిండు, చాలా సంఘాలు నిర్మించిండు ఆయన. అయితే ఆయన ఏం చెప్తుందంటే నేను కొంతమందికి బాప్తిజం ఇచ్చిన, దేవుడు నాకు ఆధిక్యత ఇచ్చిన, దాన్ని బట్టి దేవునికి నేను థ్యాంక్స్ చెప్తున్నా అని తెలియజేస్తూ ఉన్నాడు. సో ఆ విధంగా ఆయన దేవుణ్ణి స్తుతిస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాం. సో తర్వాత దేవుడు మనకి ఫిజికల్గా మన యొక్క భౌతిక, ఎమోషనల్, ఫైనాన్షియల్ నీడ్స్ అన్నీ కూడా దేవుడు తీర్చేవాడు. మనకి ఫిలిప్పీ 4th చాప్టర్ 19th వర్స్ మనకు అందరు తెలుసు. తండ్రి తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరాన్ని తీర్చును. ఫిలిపియన్స్ 4th చాప్టర్ 19th వర్స్. సో దేవుడు మన యొక్క ఫిజికల్, ఫైనాన్షియల్, ఎమోషనల్, సైకలాజికల్ నీడ్స్ అన్నింటినీ ఆయన తీర్చే దేవుడు. సో అందుని బట్టి మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. సో తర్వాత దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఆయుష్ని బట్టి మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. సో ఈ 2026 స్టార్టింగ్లో మనం 25 అంతట్లో కాపాడి 26లోకి ఎంటర్ అయిన రోజు మనం దేవునికి థ్యాంక్స్ చెప్పినాం. ఎందుకంటే 2025 అంతట్లో దేవుడు కాపాడి ఆయుష్ని ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి 26లోకి ఎంటర్ అయినాం. ఓకే, 31st నైట్ మనం దేవునికి థ్యాంక్స్ చెప్తాం కదా. ఈ 26లో ఆల్రెడీ 2 months అయిపోయింది, 2.5 months అయిపోయింది ఈ రోజుకి. ఓకే, సో దేవుడు ఈ 2.5 months కూడా మనల్ని కాపాడి మనకి ఆయుష్ ఇచ్చిండు. అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించే బద్దులై ఉన్నాం. సో తర్వాత ఆయన సన్నిధికి వచ్చి ఆయన వాక్యాన్ని వినే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చింది. అందుని బట్టి మనం దేవుడిని ఆరాధించాలి. చాలాసార్లు ఏమైందంటే సండే రాగానే ఏదో బిజీ షెడ్యూల్ అయిపోద్ది మనకి. ఈ సండే మన ఫ్యామిలీకి చర్చికి వెళ్దాం అనుకున్నాం అనుకోండి. సో ఆ రోజు ఏమైందంటే డ్యూటీలో ఎమర్జెన్సీ వర్క్ వస్తుంది, లేకపోతే ఎమర్జెన్సీ ఫంక్షన్స్ ఉంటాయి, లేదా దగ్గర బంధువులు ఫంక్షన్స్ ఏదో ఒకటి ఉంటాయి, లేదా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో వీటన్నిటి మధ్యలో మనం దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉంటాం. అవి ఏం చేస్తాయంటే కొంచెం మనల్ని అంటే ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, మనం ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, కొద్దిగా డిస్టర్బ్ అవుతూ ఉంటాం. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో గుడ్ ఫ్రైడే రోజు అన్న ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ వాక్యం చెప్పమని చెప్పిండు. అయితే ఆ గుడ్ ఫ్రైడేకి 1 week ముందు మా కాలేజీ వాళ్ళు ఏం చెప్పారంటే నెక్స్ట్ గుడ్ ఫ్రైడే రోజు వర్కింగ్ డే అని చెప్పారు.
ఇక ఆ వీక్ అంతా డైలమో, అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా. ఓకే, అంటే అలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. ఒక్కోసారి అన్న ఎప్పుడైనా వాకింగ్ చెప్పమని ఛాన్స్ ఇచ్చినప్పుడు అదే సండే వర్కింగ్ డే చేస్తుంది దాన్ని. సో అటు కాలేజ్కి వెళ్ళాలా, ఇటు చర్చ్కి రావాలా, డైలమోలు ఉంటాం. సో అర్జెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి అనుకోండి, మన బంధువులు ఏమంటారంటే, మీరు ప్రతి సండే పోతారు కదా, ఒక్క సండే పోకపోతే ఏమైంది, ఈ ఒక్క సండే ఇటు రండి అని అంటూ ఉంటారు. లేకపోతే రోజు పోయేదిగా ప్రతి సండే పోతారుగా మీరు, ఈరోజు ఇంట్లో ప్రార్థన చేసుకోండి, ఇంట్లో బైబిల్ చదువుకోండి, చర్చికి పోకపోతే ఏం కదా అంటూ ఉంటారు. ఓకే, సో దేవుడు మనకి ఈ విధంగా కుటుంబంగా లేదా వ్యక్తిగతంగా మనం దేవుడిని సన్నిధికి వచ్చి ఆయన్ని ఆరాధించడానికి దేవుడు మనకి అవకాశం, ఆధిక్యత ఇచ్చిన దాన్ని బట్టి మనం దేవుడిని ఆరాధించాలి. సో ఇక్కడ దాకా ఒకసారి మనం రివైజ్ చేస్తాను నేను. సో ఫస్ట్ మనం దేవునికి థ్యాంక్స్ చెప్పడం మన దేవుని యొక్క చిత్తం అది. తర్వాత దేవుని యొక్క ప్రేమను బట్టి ఆయన మనం స్తుతించాలి. ఆయన యొక్క పిలుపుని బట్టి దేవుడు మనల్ని పిలిచి గొప్ప రక్షణ అనుగ్రహించిండు, మన మనోనేత్రాలు వెలిగించిండు కాబట్టి ఆయనకు మనం థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత దేవుడు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి మనుషులందరూ రక్షణ పొందడం దేవుని చిత్తం, అందులో మన రక్షణ పొందడం దేవుని యొక్క అనాదికాల సంకల్పం. సో జగత్తుకు పునాది వేయబడకముందే దేవుడు మన పట్ల ప్రణాళిక కలిగి ఆయన మనల్ని పిలిచిండు కాబట్టి ఆయన పిలుపుని బట్టి ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. తర్వాత దేవుడు ఆయనతో ఇచ్చిన ఆయనతో సహవాసం చేసే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించిండు. యేసుక్రీస్తు ద్వారా మనం వాక్యం చదవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా ఆయనతో మనం సహవాసం చేసే ఆధిక్యత మనకి దేవుడు ఇచ్చిండు. తర్వాత దేవుడు ఇచ్చిన వాక్యాన్ని బట్టి, సో మన చేతుల్లో బైబిల్ ఉంది, ఆ వాక్యం మన చేతుల్లో ఉంది, మనం ఎప్పుడైనా చదువుకోవచ్చు, ఎప్పుడైనా వాక్యాన్ని మనం ధ్యానించవచ్చు. కాబట్టి ఆ యొక్క గొప్ప ధన్యతను బట్టి మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత దేవుని యొక్క సేవ చేయడానికి, ఆయన పనిలో, సంఘంలో, బయట మనం దేవునికి సువార్త చెప్పడానికి, దేవుని యొక్క సేవలు ఇన్వాల్వ్ అవ్వడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి, దేవుడికున్న శ్రద్ధ, మన ఆత్మీయ జీవితం పట్ల దేవుడు కేర్ తీసుకుంటుంది కాబట్టి మనం దేవునిలో స్థిరంగా, విశ్వాసంలో స్థిరంగా ఉన్నాం. అందుని బట్టి మనం ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. దేవుడు ఇచ్చిన తలాంతులను బట్టి ఆయనకి మనం థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత ఆయన ఇచ్చిన పరిచర్యను బట్టి దేవుడు మన యొక్క అవసరతలు అన్నీ, దేవుడు మన నీడ్స్ అన్ని తీరుస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవుడు ఇచ్చిన ఆరోగ్యం, ఆయన ఇచ్చిన ఆయుష్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతిద్దాం. సో మనం ప్రార్థన చేసుకుని ఆరాధనలోకి మనమంతా లేచిన కూడా ఒక పాట పాడుకుందాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. దయచేసి మీ ముందు చైర్లు ఇవేవి ఖాళీగా లేకుండా ముందుకు రావాల్సిందిగా మీకు మనవి చేస్తున్నా. ఓ ప్రభు నీవే ధన్యుడవు. సాంగ్ నంబర్ 177, పాట సంఖ్య 177. సాంగ్ నంబర్ 177. ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు. సృష్టి నిన్ను స్తుతించును, నీ యోగ్యతను బట్టి ఉల్లాసించుచున్నది. అద్భుతము నీ సంకల్పం, ఉల్లాసించుచున్నది. అద్భుతము నీ సంకల్పం. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు. స్తుతి ప్రశంస ప్రభు యేసునకే, క్రీస్తునందు తండ్రి సర్వం చేయున్. స్తుతి ప్రశంస ప్రభు యేసునకే, క్రీస్తునందు తండ్రి సర్వం చేయున్.
జగత్తు పునాది వేయక మునుపే ఏర్పరచుకొనె మనల క్రీస్తు ప్రభులో. జగత్తు పునాది వేయక మునుపే ఏర్పరచుకొనె మనల క్రీస్తు ప్రభులో. పరిశుద్ధులుగా నిర్దోషులుగా తీర్చే, పరిశుద్ధులుగా నిర్దోషులుగా తీర్చే పరలోక దీవెనలు మన కొసగే, పరలోక దీవెనలు మన కొసగే. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు. తనదు పరలోక సంకల్పము ద్వారా తన కుమారులుగాను స్వీకరించే, తనదు పరలోక సంకల్పము ద్వారా తన కుమారులుగాను స్వీకరించే. ఒక దినము అధికారము మనకు సగును, ఒక దినము అధికారము మనకు సగును. యేసునందు కలది ఆశీర్వాదం, యేసునందు కలది ఆశీర్వాదం. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే. తన కృపా మహదైశ్వర్యమును బట్టి తన వారిగా మనల స్వీకరించే, తన కృపా మహదైశ్వర్యమును బట్టి తన వారిగా మనల స్వీకరించే. తన రక్తముతో విమోచించి, తన రక్తముతో విమోచించి క్షమాపణ మనకు క్రీస్తులను సగే, క్షమాపణ మనకు క్రీస్తులను సగే. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు. తన చిత్త మర్మములను తెలిపి కాలము సంపూర్ణమైనప్పుడు, తన చిత్త మర్మములను తెలిపి కాలము సంపూర్ణమైనప్పుడు తన చిత్తము ద్వారా సర్వము చేసి, తన చిత్తము ద్వారా సర్వము తన స్వాస్థ్యముగా మనలా చేసేను, తన స్వాస్థ్యముగా మనలా చేసేను. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు. సృష్టి నిన్ను స్తుతించును, నీ యోగ్యతను బట్టి ఉల్లాసించుచున్నది. అద్భుతము నీ సంకల్పం, ఉల్లాసించుచున్నది. అద్భుతము నీ సంకల్పం. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే. రండి ప్రభుని ఆరాధన చేద్దాం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. వాక్యానుసారంగా దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి ఈ గొప్ప రక్షణ కార్యాన్ని బట్టి ప్రభుని స్తుతించి ఆరాధిస్తాం. ఒకరి తొదొకరు బిగ్గరగా ప్రభుని ఆరాధించండి.